నమస్కారం ముందుగా ముఖ్యాంశాలు లోక్సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ నేటి నుంచి నామినేషన్లు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలోకి చేరిక ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు పండగ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యాల పందిరి వాహన ఉత్సవం చెన్నై టీ నగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై తమిళసై సౌందరరాజన్ కు సభ్యత్వ కార్డును అందజేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో సౌందరరాజన్ కు సభ్యత్వ కార్డును అందజేశారు. మీడియా సమావేశం నిర్వహిస్తూ తమిళసై సౌందరరాజన్ మాట్లాడుతూ తన పదవిని విడిచిపెట్టడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీతో ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్తో మినహా తొలి విడత లోక్సభ ఎన్నికలు జరిగే మిగతా 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం ఇచ్చారు. బీహార్లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. బీహార్ మినహా మిగతా 20 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్ల స్క్రూటీని నిర్వహించనున్నారు. బీహార్లో మార్చి 30న నామినేషన్ల స్క్రూటీని జరగనుంది. బీహార్ మినహా మిగిలిన 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. బీహార్లో నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 2 వరకు అవకాశం ఇచ్చారు. జూన్ 6తో సాధారణ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముగియనుంది. తొలి విడతలో 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలు, మధ్యప్రదేశ్లోని 6 స్థానాలు, ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రలోని 5 స్థానాలు, బీహార్లోని 4 స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని 3 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లోని 2 స్థానాలు, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 స్థానం ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న తుది విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రెండో రోజున మంగళవారం 56 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు. మొత్తం 12,331 మందికి గాను 12,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. జిల్లా పరిశీలకులు పి మదన్ మోహన్ 5 సెంటర్లు, డీఈఓ 6 సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు 30 కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మెడికల్ కాలేజ్ విద్యార్థులు హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని, హాస్టల్ ఫుడ్ నాణ్యత లేదని ప్రిన్సిపల్ క్రమశిక్షణ నెపంతో రాత్రులు హాస్టల్ క్యాంపస్లోకి ప్రవేశించి వీడియోలు రికార్డు చేస్తూ బెదిరిస్తూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇటీవల విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మంగళవారం విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి పోలీసులు తెలిపారు. తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ కూడా తనిఖీ చేశారు పోలీసులు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ని ఆపి తనిఖీ చేశారు. కాన్వాయ్ లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేవని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతుందని పోలీసులు తెలిపారు. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శాశ్వత ఉత్సవ కైంకర్య పరులుగా విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త ఉపేంద్ర వర్మ వ్యవహరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ముత్యాల పందిరి వాహనం గ్రామోత్సవంలో భాగంగా మాడవీధుల్లో కోలాటం, చండీ మేళంతో పాటు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళారూపాలు చూపురుల్ని ఆకట్టుకున్నాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నమో లక్ష్మీ నరసింహాయ నమః. మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా స్వామివారి క్షేత్రంలో ముత్యాల పందిరి వాహన మహోత్సవం ఇవాళ మహా ఏకాదశి పర్వదినాన 23/2024 ఈ దివ్య రోజు సందర్భంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నరసింహ స్వామివారు శ్రీ ముత్యాల పందిరి వాహనోత్సవంలో స్వామివారి ఊరేగింపు మంగళగిరి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
స్వామివారు ఈ అద్భుత అవకాశం మాకు కల్పించడం, మా కుటుంబానికి కైంకర్యం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో అలాగే గురు పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా కుటుంబ సమేతంగా అనుకుని ప్రతి ఏడు ఈ కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలుగా నిమగ్నమయ్యి స్వామివారి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ముత్యాల పందిరి వాహనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. అలాగే మన గురు పౌర్ణమికి ముత్యాల పందిరి వాహనోత్సవం ఈ భూమండలం మీద ఒక స్పిరిచువల్ పాస్ కోసం చేసిన ప్రోగ్రామ్ 5 రికార్డులకి ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అండి. రేపు జూన్ లో కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కాబడుతుంది. ఒక వాహనం ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వామివారికి ఉత్సవ కైంకర్యాల్లో ఉండే వాహనం ఇన్ని రికార్డ్స్ చేకడం ప్రధానంగా అవుతూ మాజీ ప్రధాని గారి చేతుల మీదుగా అలాగే వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అచీవ్మెంట్ అవార్డు కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖు ఉందని తెలియజేసుకుంటాం. బ్రహ్మోత్సవాల్లో ఇదే ఫస్ట్ టైం అండి. మంగళాశాసనంలో ఎప్పటి నుంచో ముత్యాల పందిరి వాహనం అంటే నరసింహస్వామివారి ఉగ్ర రూపం ముత్యంత చల్లదనం ఉండాలని స్వామివారికి ఎప్పటి నుంచో మంగళాశాసనంలో ఉన్నా ఎందుకు ఆ వాహనం చేయకూడలేదు. ఇక్కడే కాదు నవ నరసింహస్వామి క్షేత్రాల్లో కూడా ఎక్కడ కూడా ముత్యాల పందిరి వాహనం లేదు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉంది, ప్రకృతంగా అక్కడే చూడగలుగుతాం. అది మార్చి ఎలాగైతే శాసనాల్లో ఉందో స్వామివారికి చేకూర్చాలని చేశాం. ఈ యుగంలో స్వామివారు మాకు ఈ అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతం. సుమారు 7.5 లక్షల రూపాయల వాహనం ఖర్చు అయిందండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కింద వాహనం ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించే ఖర్చు కోసం 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం నా శక్తి మేరకు స్వామివారికి అత్యంత వైభవంగా చేయాలని ఒక స్నేహితుడు మనకి ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి వస్తేనే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. అలాంటి స్వామివారే వచ్చేసారు నా దగ్గరికి. అందుకని నా పురస్కందాల మీద ఆయన ఉన్నారని నేను నమ్ముతూ బాగా చేయాలని నిర్ణయించుకున్నానండి. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ నెల 8వ తారీఖున కృష్ణా జిల్లా నాకాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో నాయుడు శివరామకృష్ణ తండ్రి సహదేవుడు అతని కుటుంబంపై జరిగిన దాడిలో గాయాలు పాలైన బాధిత కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం జరిగింది. బాధితులు చెప్పిన కేసు వివరాలను పట్టి ముద్దాయిలు ఉద్దేశపూర్వకంగానే శివరామకృష్ణ అతని కుటుంబంపై చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని, ముఖ్యంగా శివరామకృష్ణ పైన రాడ్లు, కర్రలు, బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారనే విషయాన్ని పోలీసులు వారి దృష్టికి మరొకసారి తీసుకువెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యే ఈ విషయంపై అగ్నికుల క్షత్రియ కుల సంఘాలు, మత్స్యకార జేఏసీ, కుల నిర్మూలన పోరాట సమితి, బీసీ సంఘాలతో కలిసి నాగాయలంక ఎస్ఐతో కలిసి శివరామకృష్ణ కుటుంబంపై నిందితులు ఉద్దేశపూర్వకంగానే చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని, ఆ దిశగా కేసును దర్యాప్తు చేయాలని పోలీసు అధికారుల్ని కోరటం జరిగింది. ఈ విషయంపై నాగాయలంక ఎస్ఐ స్పందిస్తూ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ముద్దాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సెక్షన్ సవరణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్, అగ్నికుల క్షత్రియ ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు ఒడుగు శ్రీకాంత్, కుల నిర్మూలన పోరాట సమితి చార్లెస్, కోలా బాలాజీ, సీనియర్ మత్స్యకార నాయకులు చెన్ను గురుమూర్తి, మౌలాలి, కోలా సాంబయ్య, రామాను, సుబ్బయ్య, కొక్కిలిగడ్డ భిక్షం, కోలా సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖు నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో శివరాత్రి నవరాత్రులను పురస్కరించుకుని అక్కడ జరిగే ఉత్సవాల్లో భాగంగా నాగాయలంక గ్రామంలో ఉన్నటువంటి నాయుడు సహదేవుడు వాళ్ళ కుటుంబీకులు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్న క్రమంలో ఒక ఆటవిక మూక వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసి వాళ్ళని చంపేందుకు కూడా వెనుతిరగకుండా వాళ్ళ మీద బ్లేడ్లతో, రాడ్లతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని పూర్తిగా చాలా ఇబ్బంది కలిగించారు. ఈ ఘటన మీద ఇప్పటికీ సరైన స్పందన రాలేదు. అయితే ఈరోజు మేము నాగాయలంక స్టేషన్లో ఎస్ఐ గారిని కలవటం, ఆయన కూడా దీని మీద స్పందించటం, ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని వీలైనంత త్వరగా మేము మా డిమాండ్గా వీలైనంత త్వరగా వాళ్ళని శిక్షించాలని మేము వాళ్ళకి తెలియజేయటం, వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ ఘటనను ఉద్దేశించి కనుక న్యాయం జరగని పక్షాన రాష్ట్రంలో ఉన్న అగ్నికుల క్షత్రియ సంఘాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేపడతాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడతాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మీరు ఏ అహంకారంతో మీరు ఈ దుర్ఘటనకి మీరు నా పేరు సైకం రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్. ఈ నెల 8వ తారీఖున కృష్ణా జిల్లా నాగాలంక మండలం సంగమేశ్వరంలో శివరాత్రుల జాతరల సందర్భంగా చిరు వ్యాపారాలు చేసుకున్న కుటుంబం పైన నాయుడు సహదేవుడు వారి కుటుంబ సభ్యులపైన నాగాలంకకు చెందిన కాపు యువకులు ఉద్దేశపూర్వకంగా
చంపాలనే ఉద్దేశంతో బ్లేడ్లు, రాడ్లు, కర్రలు తీసుకువచ్చి అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ దాడిలో శివరామకృష్ణ యువకుడికి పీక మీద గాయం కూడా అయింది. అట్లాగే తల పగిలింది, కుట్లు కొంచెం నూసుంటే కన్ను కూడా పోయేది. అంత ఆటవికంగా దాడి జరిగితే ఇప్పుడు వరకు ఎంక్వైరీ చేయడం కానీ, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ, దోషులు ఐడెంటిఫై చేయడం కానీ జరగలేదు. ఈ విషయం మీద మేము ఈరోజు నాగాలంక ఎస్ఐ గారిని కలిశాము. ఆయన స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు మా నాయకుడికి ధన్యవాదాలు. కులమతాలకు అతీతంగా రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఘనత జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని గర్వంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఎంపీ నిధుల్ని కూడా దుర్వినియోగం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. కిలారి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ప్రజలందరికీ తెలుసు. పొన్నూరు గ్రావెల్ అక్రమానికి మారుపేరు మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర. పొన్నూరు నియోజకవర్గంలో 35 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను నేను చేసి చూపించాను. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి నాకు గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చారని తెలియజేశారు. నమస్కారాలు. ఈరోజు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటిగానే చూడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులం, మతం, పార్టీ అనేది లేకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకి మంచి చేసుకుంటూ వచ్చారే. కాబట్టి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ దక్కు ఆయనకు ఉన్నది. ఈరోజు రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాలు, అట్టడుగున్న వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకొస్తూ ఇవాళ మీరందరూ కూడా చూస్తుంటారు, ఏదైతే 170 సీట్లు 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల, అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే 2 నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో, 2 నియోజకవర్గాలు ఎస్సీ వర్గానికి, 1 నియోజకవర్గం మైనార్టీ వర్గానికి, 2 నియోజకవర్గాలు బీసీలకి, 2 నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వటం జరిగింది. అంటే సామాజికంగా ఏ విధంగా రాజకీయ గుర్తింపు ఆయన చేస్తూ ఉన్నారో ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రగతి ఇవాళ విద్యా వ్యవస్థ ద్వారా కానీ, ఆరోగ్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ పరిపాలనా విధానాన్ని గడప గడప దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటిదే. అందుకని ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్స్లో 24 మే 19 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధైర్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 మేము గెలిచి తీరుతామన్న దమ్ము, ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళు పొత్తుల కోసం పాకులాడుతూ ఉన్నారు. అధికారం కోసం పొత్తులు పడతా, సీట్ల దగ్గర వాళ్ళు ఏ విధంగా చిత్కులు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా లేదా సామాజికంగా ఇవాళ సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలు ప్రజలందరూ గమనించాలి, వాళ్ళు ఎక్కడ కూడా కనీస సామాజిక న్యాయం పాటించట్లా. ఇవాళ గుంటూరు జిల్లా చూసాం, ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం కొరవడింది వాళ్ళలో. కానీ పేరుకే బయట గొప్పలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా సామాజికంగా లేకపోతే బీసీ వర్గాలకి మేము వెన్నుదండగా ఉన్నాం మాట్లాడతారు. ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా ఎవరు బరువు ఎక్కువ తోకితే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న నాకు పోటీ చేయడానికి అవకాశం కల్పించారు.
వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే నాకు ఈ అవకాశం కల్పించినట్టుగా నేను భావిస్తున్నాను. మరి మా జిల్లాలోనే 4 స్త్రీలకి, రజనీ గారికి కానివ్వండి, సుచరిత గారికి కానివ్వండి, ఫాతిమా గారికి కానివ్వండి, నాకు కానివ్వండి, 4 స్త్రీలకి సీట్ కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి చూపిస్తాము. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు జగనన్న. అందుకనే మరి ప్రజలందరి స్పందన కూడా చాలా బాగుంది. వారు మాకు మద్దతుగా మాలో మమేకమైపోయి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, మాకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయని ప్రచారంలోకి వెళ్ళిన మాకు తెలియజేస్తున్నారు. నాడు నేడు కానివ్వండి, విద్యార్థి వసతి దీవెన కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇంకా చేయూత, ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని మాకు తెలియజేశారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందని చెప్పి మాకు తెలియజేశారు. అవ్వాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ అందరికీ వాలంటీర్లు తమ ఇంటి ముందుకే ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నది వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళందరి మద్దతు మాకున్నాయి అని చెప్పి తెలియజేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా ప్రచారంలో మేము ముందుకు వెళ్తున్నాము. మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలవి, నాయకులవి, కార్యకర్తలవి, అభిమానులవి అందరివి అండ సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే వాళ్ళ సామాన్య స్థానికురాలైన నన్ను వారి చెల్లిగా, అక్కగా, బిడ్డలాగా భావించి, అలాగే మన కిల్లారి రోసయ్య గారిని అన్నగా భావించి లావణ్య అనే నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ జనంతో జనసేన అని ఉద్యమం చేశాం. మేము అధికారంలోకి వచ్చే ప్రణాళికని సిద్ధం చేశాము. తూర్పు అభ్యర్థి నజీర్కు తోడుగా ఉంటాము. రాబోయే ఎన్నికల్లో 3 పార్టీల కూటమిని గెలిపించుకొని తీరుతాము. గుంటూరు తూర్పు అసెంబ్లీ అభ్యర్థి నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సైకో పాలన పారద్రోలుతామని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. బీజేపీ, జనసేన పార్టీ స్వచ్ఛందంగా ప్రజా సమస్యలపై ముందుకు వస్తుంది. కార్యకర్తలు అందరూ కలిసి టీడీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీ మూకుమ్మడిగా ఎన్డీఏని గెలిపించుకు తీరుతాము. టికెట్ ఎవరికిచ్చినా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ గెలుపుకు కృషి చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర మాట్లాడుతూ ప్రజాగలం సభ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. త్రిమూర్తుల కలయికతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తూర్పులో నీటి కలుషితమైన వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోని పరిస్థితి నెలకొంది. రానున్న ఎన్నికల్లో నజీర్ని గెలిపించుకుంటామని తెలియజేశారు. దానిలో భాగంగా కృష్ణ ఫంక్షన్ హాల్లో ఇవాళ పరిచయ వేదిక జరుగుతుంది. మేము జనసేన తరపు నుంచి సమస్యలపై సమరబేరి జనం కోసం జనసేన, జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేశాం. ఎంతోమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు తీర్చాం. అదేవిధంగా చాలా సమస్యల మీద పోరాటాలు చేశాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించుకున్నాం. అలానే పోలీసుల చేత తన్నులు తిన్నాం, పోలీస్ స్టేషన్లో పెట్టించుకుంటాం, అన్నీ చేశాం. కానీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మా నాయకుడు ఆదేశాల ప్రకారం త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి త్యాగంలో భాగంగా మాకు సీటు రాకపోయినా కానీ మా తోటి సోదరుడు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారికి మేము ఎట్లా అయితే అధికారంలోకి వస్తే అది మాకు సీటు కనుక ఎట్లా వస్తే మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సోదరుడికి కూడా సహాయం చేసి ఆయన్ని కూడా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మేము జనసేన తరఫున తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పరిపాలన తరిమి కొట్టడానికి, అధికారమే పరమావిధిగా కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా తమ స్వప్రయోజనాలను పక్కన పెట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రజాహితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా 3 పార్టీలు ఎన్డీఏ కూటమికు ఏర్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను పోటీకి దించడం జరుగుతూ ఉంది.
ఈరోజు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ అనేక సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ భారత్ మాతాకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలు కలయికతో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నజీర్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగడం చాలా సంతోషకరం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలు కలయిక చూసి ఈ జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఈ సభ ఫెయిల్యూర్ అయిందని ఫ్లాప్ అయిందని తనకు తాను భావించుకుంటూ భ్రమలో బతుకుతున్నాడు. సభ విజయవంతమైంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభకి విచ్చేస్తే ఈ సైకో పాలనలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ తట్టుకోలేని స్థితి. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ త్రిమూర్తుల కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఎన్డీఏ కూటమిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించమని ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ఎన్ఎన్టీ హైస్కూల్ నిబంధనల్ని తుంగలో తొక్కి పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తూ ఉంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పట్టణంలో పలు పాఠశాలల యాజమాన్యం ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ విధ్వంస పాలనకు ఇవే ఆఖరి రోజులని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గంజాయిని కూకటి వేళ్లతో పిక్లించేస్తామని హామీ ఇచ్చారు. ఓడిపోతాం జరిగింది. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనున్నా, ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా. మీ అందరికి వర్తించదు కానీ దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశా. ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటీ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. చిన్నదే, నేను పెద్ద కంపెనీ అని నేను అనట్లా, కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది. సో కసితో, ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందర నుంచుంటున్నా. మీరందరూ చూస్తుంటారు, చేనేతలు ఆదుకునేదానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవర్శాల ప్రారంభించాం. చేనేతలుగా వాళ్ళ వృత్తి చనిపోతుంది, వాళ్ళని ఆదుకోవాలని అది ప్రారంభించాం. ఇప్పుడు ఏకంగా టాటానే కాదు ఇతర పరిశ్రమలతో కూడా మాట్లాడి అసలు ఎందుకు దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ క్లస్టర్ అంటే సెజ్ లాంటిది ఎందుకు మంగళగిరికి తీసుకురాలేమని. ఎక్కువ శాతం మంది మంగళగిరిలో స్వర్ణకారులు ఆ పనిపైన ఆధారపడి ఉన్నారు. సో లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు తీసుకురాకూడదు, డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదని, ఒక గోల్డ్ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు. ప్రకృతిలో 100 సంవత్సరాలు పడుతుంది, ల్యాబ్లో గంటల్లో డైమండ్స్ తయారు చేస్తున్నారు. అది ఈరోజు డైమండ్స్ అంటే ప్రకృతి నుంచి వచ్చే డైమండ్స్తో పోటీ పడుతుంది. ఎందుకు ఆ పరిశ్రమ తీసుకురాకూడదు. సో నేను బలంగా నమ్మేది మంగళగిరి ఒక 2-3 సెక్టర్స్ని నమ్ముకోవాలి, డెప్త్ క్రియేట్ చేయాలి, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకురావాలి నేను నమ్ముతున్నా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా రేపు ఉద్యోగాలు ఉపాధి రూపంలో కానివ్వండి పెద్ద ఎత్తున మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసి అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మొన్న చిలకలూరుపేట సభకి 3 పార్టీల సభ అటర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ వచ్చి మాట్లాడినా వీళ్లకు హైప్ రాలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. 2014లోనూ ఇదే కూటమి పోటీ చేసిందని వెల్లడించారు. ఒకసారి గెలిచి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయటం. ఇది అవసరమా? ముస్లిం మైనారిటీస్ ఓటు వేయాలా? ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను.
మేమంటే ఆయన మాట్లాడిన మాటలంట ఇంతకుముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టు పోయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? వాస్తవాలు కావా? ప్రజలు గుర్తుపెట్టుకోలేదా? ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నాను. అసలు నేను తెలియగలుగుతానండి. మీరు 2014లో ఇదే కూటమి, ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారో, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా? ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయా? పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లోక్సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ, నేటి నుంచి నామినేషన్లు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలోకి చేరిక. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు. పండగ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యాల పందిరి వాహన ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.